శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి 35 కోట్ల రూపాయలతో ట్రంక్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి టెంకాయ కొట్టి ప్రారంభించారు. సంవత్సర కాలం లోపల పని పూర్తి చేసి అప్పగించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కావలి పట్టణంలోని 40 వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రజలకు వివరించారు. ఈ ఊరు మనది, ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు, మన ఊరిని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ప్రాంత అభివృద్ధి కోసం పార్టీలు పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేసినప్పుడే ప్రాంత అభివృద్ధి జరుగుతుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాలు అభివృద్ధి చెందినవి, కొన్ని అభివృద్ధి చెందల. పార్టీల మధ్య ఐక్యత లేని కారణాల వల్ల చాలా రాష్ట్రాల అభివృద్ధికి నోచుకోవాలి. ఈరోజు తమిళనాడుని ఉదాహరణగా తీసుకుంటే ఎలక్షన్స్ అప్పుడే పార్టీలు ఉంటాయి, మిగతా టైంలో వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ ఒకటవుతారు. అందుకే వెనకబడినటువంటి తమిళనాడు ఈరోజు భారతదేశంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఈరోజు తమిళనాడు రాష్ట్రం ఉంది. కావాల్సింది ప్రాంతం మీద ప్రేమ ఉండాలి, మనకి జన్మనిచ్చిన స్థలం మీద మమకారం ఉండాలి. మనం పీల్చే గాలి, తాగే నీరు, నివసించే స్థలం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం కోసం మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఈరోజు ఈ కావలిలో అభివృద్ధికి నేను శ్రీకారం చుట్టానని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. మన అదృష్టం కొద్దీ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు, భవిష్యత్తు నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధిగా నిలపాలని తపన పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరందరికీ తోడుగా దేశ నేత, మహానేత అయినటువంటి మోడీ గారు, వీరందరూ కూడా కలిసి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తలంపుతో ఈరోజు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి.